సార్ ప్రజెంట్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత మీద వ్యాఖ్యలు చేశారు. దానికి మీరు మీ అభిప్రాయం ఏంటి? అండ్ చట్టపరంగా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? కొండా సురేఖ గారు అయితే ఆమె వ్యాఖ్యానించడం అయితే 100% తప్పది. ఆమె ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉంది కాబట్టి ప్రభుత్వపరమైన పాలసీలు కావచ్చు, లేదు అంటే పార్టీల మధ్య ఉన్న ఏదైనా అభిప్రాయాలు ఉంటే పార్టీల మధ్య ఉన్న అభిప్రాయాల మీద విమర్శ చేయొచ్చు. అది కూడా ఒక లిమిటేషన్ వరకే, కానీ ఒక సంబంధం లేని ఇష్యూ గురించి మాట్లాడి దాన్ని ఇప్పుడు ఒక హీరోయిన్ని కానీ వాళ్ళ ఎర్లియర్ నాగార్జున ఫ్యామిలీని కానీ ఇట్లా అనుచిత వ్యాఖ్యలు అయితే చేయకూడదు. 100% తప్పది. సో దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ కొండా సురేఖ గారు ఉమెన్ అయి ఉండి ఇంకో ఉమెన్ గురించి మాట్లాడడం అయితే మనమైతే అంగీకరించాం. రెండోది ఏంటంటే మనము చట్టపరమైన చర్యలు అంటే ఏంటంటే దీంట్లో కంపల్సరీ ఎవరైతే అగ్రిడ్ పార్టీస్ ఉన్నారో సమంత కానీ నాగార్జున కానీ వీళ్ళు ఐదర్ కేటీఆర్ కానీ కొండా సురేఖ మీద చట్టపరమైన చర్యలు అంటే డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ అండ్ క్రిమినల్ డిఫమేషన్ వేసుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, వాళ్ళు ఒకవేళ ఆ కేసు కనుక ప్రూవ్ అయితే, డిఫమేషన్ కేసు కనుక ప్రూవ్ అయితే అప్ టు 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు సివిల్ డిఫమేషన్లో కనుక మనం కాంపెన్సేషన్ అడిగితే దాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద డిఫమేషన్కి వచ్చినప్పుడు ఏంటి అంటే మన భారతదేశంలో ఒక ల్యాండ్ మార్క్ కేసు ఉంది. మోడీ మీద రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిండు, మోడీ దొంగ అని చెప్పేసి. సో దాని మీద క్రిమినల్ డిఫమేషన్ వేశారు. దాంట్లో లోయర్ కోర్టు రాహుల్ గాంధీకి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. సో దేశ స్థాయిలో అట్లా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి నేను ఏమంటా అంటే ఏంటంటే విమర్శించడం అనేది ఎవరైనా సరే, ఒక విమర్శ కానీ లేకపోతే ఒకరిని తిట్టడం కానీ దాన్ని ఒక ఆలోచనాత్మక విమర్శ చేయమని చెప్తాను నేను. అంతే తప్ప నోటుకొచ్చిందని ఏది పడితే అది మాట్లాడకుండా అని మనం చెప్తాం. దానికి ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు డిఫమేషన్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మొబైల్ చేతిలో ఉంటుంది, వీళ్ళు ఏదో ఒక చూసేస్తారు, ఆవేశపడి ఏది పడుతుంది కొట్టేయడమో మాట్లాడమో చేస్తుంటారు. కాబట్టి సోషల్ బిహేవియర్ అనేది, సోషల్ మీడియా బిహేవియర్ అంటారు దాన్ని. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజులలో. సొసైటీలో బిహేవియర్ కంటే ఎక్కువ సోషల్ మీడియా బిహేవియర్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరికీ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్తాను.